ఈ వీడియోలో మనం రిఫరెన్స్ యాంగిల్ గురించి తెలుసుకుందాం. ఏ రిఫరెన్స్ యాంగిల్ is the smallest acute angle that the terminal arm of the angle makes with the x-axis when drawn on a coordinate plane. Regardless of the location of the terminal side, the reference angle measures the closest distance of that side from the x-axis. ఇక్కడ కోఆర్డినేట్ ప్లేన్ చూసినట్లయితే మన యొక్క యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనుకోండి సపోజ్, అప్పుడు రిఫరెన్స్ యాంగిల్ అండ్ యాంగిల్ కూడా సేమ్ అవుతాయి. ఓకే, సో మన యాంగిల్ థీటా అయితే రిఫరెన్స్ యాంగిల్ కూడా థీటా అవుతుంది. సో యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే రిఫరెన్స్ యాంగిల్ రెండు సేమ్ అవుతాయి. రిఫరెన్స్ యాంగిల్ ఈక్వల్ టు గివెన్ యాంగిల్. మన యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే సో రిఫరెన్స్ యాంగిల్ ఏమవుతుందంటే 180 degrees మైనస్ థీటా అవుతుంది. అదే మన యాంగిల్ థర్డ్ క్వాడ్రంట్లో కనుక ఉంటే రిఫరెన్స్ యాంగిల్ ఏమవుతుందంటే థీటా మైనస్ 180 degrees. సపోజ్ మన యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో కనుక ఉంటే రిఫరెన్స్ యాంగిల్ ఏమవుతుందంటే 360 degrees మైనస్ థీటా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద రిఫరెన్స్ యాంగిల్ ఫర్ 120 degrees. సో 120 degrees ఏ క్వాడ్రంట్లో ఉందంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. కాబట్టి దీని రిఫరెన్స్ యాంగిల్ ఏమవుతుందంటే 180 degrees మైనస్ థీటా, అంటే 180 degrees మైనస్ 120 degrees 60 degrees. ఓకే, సపోజ్ యాంగిల్ 70 degrees అనుకోండి. ఓకే, ఆ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి రిఫరెన్స్ యాంగిల్ కూడా 70 అవుతుంది, గివెన్ యాంగిల్ అవుతుంది. సపోజ్ ద యాంగిల్ 190 degrees ఇచ్చాడు అనుకోండి. 190 degrees థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి రిఫరెన్స్ యాంగిల్ ఏమవుతుందంటే థీటా మైనస్ 180, అంటే 190 degrees మైనస్ 180 degrees 10 degrees అవుతుంది. సపోజ్ మన యాంగిల్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, లైక్ 290 degrees. అప్పుడు రిఫరెన్స్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees మైనస్ థీటా, దట్ ఈస్ 360 మైనస్ 290 ఎంతంటే 70 degrees అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని కేసెస్లో కూడా రిఫరెన్స్ యాంగిల్ అనేది అక్యూట్ యాంగిల్గా వచ్చింది మనకి, లైక్ 60 degrees 70 degrees 10 degrees 70 degrees. సో ద రిఫరెన్స్ యాంగిల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత పెద్ద యాంగిల్ తీసుకున్నా అది అక్యూట్ యాంగిల్ లేదా ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్గా కన్వర్ట్ అవుతుంది. అది ఇట్ సింప్లిఫైస్ ద ట్రిగ్నామెట్రిక్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సపోజ్ sin 290 తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ సేమ్ యాజ్ sin 70. ఓకే, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. సైన్ అనేది 290 ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకొని ఆ క్వాడ్రంట్లో సైన్కి సైన్ ఫంక్షన్కి ఏ సైన్ వస్తుందో అది పెట్టుకుంటే సరిపోతుంది. సో సపోజ్ మనకి ఇచ్చిన యాంగిల్ గ్రేటర్ దాన్ 360 ఉందనుకోండి, సపోజ్ లైక్ 480 degrees. అప్పుడు ఎలాగా ఫైండ్ అవుట్ చేయడం రిఫరెన్స్ యాంగిల్. ఇప్పుడు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఈ యాంగిల్ని దీని కోటర్మినల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. లెస్ దాన్ 360 degrees కోటర్మినల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో
ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 360 డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, మల్టిపుల్స్ ఆఫ్ 360 until we get less than 360. So 180 minus 360 అంటే 120 degrees. So this is between 0 and 360 degrees. Now we can find reference angle for 120 degrees. So 120 degrees అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సో దీని రిఫరెన్స్ యాంగిల్ ఫర్ 480 ఏమవుతుందంటే 180 degrees minus 120 degrees 60 degrees అవుతుంది. ఓకే, సో ఇట్లాగా ఇంకెంత పెద్ద యాంగిల్ ఇచ్చినా ఫస్ట్ మనం మోర్ దాన్ 360 ఇచ్చినప్పుడు సో మనం దాని కోటర్నల్ యాంగిల్ లెస్ దాన్ 360 ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మనం రిఫరెన్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.